నమస్తే, నేను మీ రేఖాని. వెల్కమ్ టు రేఖాస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో అందరూ ఇష్టంగా తినే ఒక సూపర్ టేస్టీ స్ట్రీట్ ఫుడ్ రెసిపీని మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. అదేనండి, పావు బాజీ. ముందుగా స్టవ్ వేడి చేసుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇది వేడెక్కిన తర్వాత మనం 1 కప్పు ఉల్లిపాయలు, 1/2 కప్పు బఠానీ, 1/2 కప్పు క్యాప్సికమ్ ఇవి వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా ఉల్లిపాయలు బఠానీలు అన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులో 1 పెద్ద టమాటా తరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటాలు కూడా బాగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూను కసూరి మేతి, 2 టేబుల్ స్పూన్స్ పావు బజారీ మసాలా, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా వేసి బాగా కలుపుకోండి. మసాలాలన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఉడికించుకున్న పెద్ద బంగాళదుంప ముద్దని ఉడికించి పేస్ట్ చేసుకున్నానండి. ముందర దీన్ని ఈ ముద్దలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో తగినంత నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు 1 మ్యాషర్ తీసుకుని దీన్ని మొత్తాన్ని కూడా బాగా దగ్గర పడేంత వరకు, బాగా మెత్తగా అయ్యేంత వరకు మ్యాష్ చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మన రెసిపీలో ఉన్న కూర మొత్తం అంతా కూడా చక్కగా దగ్గర పడిందండి. మనము బంగాళదుంప పేస్ట్ వేసిన తర్వాత బాగా దాన్ని మ్యాషర్తో మ్యాష్ చేసుకున్నాము కదా. తర్వాత నీళ్ళు పోసుకున్నాము, చక్కగా దీన్ని హై ఫ్లేమ్ మీద ఉడికించుకున్నాము. చక్కగా దగ్గరికి వచ్చిందండి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర, కొద్దిగా బటర్ వేసుకుని దీన్ని బాగా కలుపుకోవాలి. అంతేనండి, మనకి బాజీ రెసిపీ రెడీ అయిపోయింది. పెనం మీద బటర్ వేసి బాజీని తీసుకుని ఇలా పావుని ఇలా పెట్టేసి మనం వేడి చేసుకోవాలండి. కొంతమంది దీని మీద పావు బాజీ మసాలా వేసుకుని కూడా వేడి చేస్తూ ఉంటారండి. నేనైతే వేయటం లేదు. ఇలా బటర్తో మంచిగా మనకి పావు బాగా మనం ఇలా 2 సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా మనం కాల్చుకున్నామండి. ఇప్పుడు రెడీ అయిపోయింది. మన బాజీ రెసిపీ రెడీ అయిపోయిందండి. ఇది ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమే. ఇలా తీసుకున్నాం కదండి. దీనిలో కొద్దిగా బటర్ వేసుకుందాము. పావు బాజీ రెసిపీలో బటర్ ఎంత ఉంటే అంత రుచిగా ఉంటుందండి. ఇప్పుడు మనం ఇలాగా డెకరేట్ చేసుకుని ఇలా చేసుకుని 1 ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దానిలోకి కొద్దిగా ఉల్లిపాయలు, నిమ్మకాయ పెట్టి సర్వ్ చేసుకోవటమే. మన పావు బాజీ రెసిపీ రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో చూసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.